అధికారానికి ధనదాహం తోడైతే ఇక అడ్డేముంది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఏపీలో నెలకొంది. వ్యవస్థల్ని గుప్పిట పట్టి విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయి పచ్చ మూకలు. రోడ్లపై మద్యం బాటిళ్లు, గల్లీల్లో గ్లాసులు గలగలమంటున్నాయి. మంచినీళ్లు దొరకని ఊరుంటుందేమో గాని కూటమి సర్కారులో మద్యం దొరకని పల్లె లేదు. తమను అడిగేవాడెవడన్నట్టుగా వీధికో బెల్ట్ షాప్ పెట్టి మద్యం ఏరులై పారిస్తోంది ఏపీ ప్రభుత్వం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మద్యం దందా ఏ రేంజ్లో జరుగుతోందో ఇప్పుడు చూద్దాం. కూటమి ప్రభుత్వ పాలనలో మద్యం ఏరులై పారుతోంది. రోడ్లపైనే గ్లాసులు గలగలలాడుతున్నాయి. వందల సంఖ్యలో వెలిసిన బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. నెల్లూరు జిల్లాలో 199 ప్రైవేట్ మద్యం దుకాణాలు, 34 బార్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకి 8 నుంచి 10 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రత్యేక సందర్భాలు, పండుగల రోజుల్లో రోజువారీ అమ్మకాలు 10 నుంచి 13 కోట్లు దాటుతోంది. బెల్టు షాపులపై కొరడా జులిపిస్తామంటూ చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బెల్టు షాపులు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తూనే ఉన్నాయి. ఒక్కో గ్రామంలో 10ల సంఖ్యలో బెల్టు దుకాణాలు నడుస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రతి 10 బడ్డీ దుకాణాల్లో 8 షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. క్వార్టర్ బాటిల్పై 10 నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ మద్యం దుకాణాలతో పాటు అనధికారికంగా బెల్ట్ షాపుల ద్వారా నెల్లూరు జిల్లాలో అమ్మకాలను పరిశీలిస్తే గత ఏడాది కాలంలో 100 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. వైన్స్ దుకాణాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయాలు జరుగుతుండగా బెల్ట్ షాపుల్లో మాత్రం 24 గంటలు మద్యం అందుబాటులో ఉంటోంది. మందుబాబులకు ఏటీఎం అంటే ఎనీ టైం మద్యంలా మారిపోయింది పరిస్థితి. త్రాగునీరు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో మద్యం మాత్రం కావాల్సినంతా దొరుకుతోంది. గుడి బడి అనే తేడా లేకుండా సమీప ప్రాంతాల్లో సైతం మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. నివాస గృహాల మధ్యనే బెల్ట్ షాపుల ద్వారా పగలు రాత్రి అనే తేడా లేకుండా మద్యం అమ్మకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు కనీసం అటువైపు చూడకపోవడం దారుణమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివాస ప్రాంతాలకు అతి చేరువలో బెల్ట్ షాపుల్లో మందుబాబులు విచ్చలవిడిగా మద్యం సేవిస్తుండగా అటువైపు వెళ్లే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల మందుబాబుల మధ్య ఘర్షణతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు బహిరంగంగానే సాగుతున్న ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మద్యం దుకాణాల యజమానులు నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెల్టు షాపుల్లో అమ్మే ఏ మద్యం సీసాకు, బీర్ బాటిల్కు QR కోడ్ కానీ ప్రభుత్వ స్టిక్కర్ కానీ కనపడవు. అది నాణ్యమైన మద్యమా నకిలీ మద్యమా అన్న తేడా గ్రహించడం కూడా కష్టసాధ్యం. కొందరు సిండికేట్గా మారి ధరలను విపరీతంగా పెంచి పేదల జేబులను కొల్లగొడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్వార్టర్పై 10 రూపాయల నుంచి 30 రూపాయల మేర అదనంగా విక్రయిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆదాయమే పరమావధిగా ఎక్కడికక్కడ బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు బెల్ట్ దుకాణాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకున్న అధికారులు ఇప్పుడు గ్రామ గ్రామాన వీధి వీధిన బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నా కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది. పచ్చనేతలే బెల్ట్ షాపు నిర్వాహకులు కావడంతో వారు సైలెంట్ అయిపోతున్నారు.